ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మనం చూస్తున్నాము. అనుకున్న దానికంటే నిజానికి 6 గంటలకు అనుకున్నారు, కానీ దాదాపు 8 కావస్తున్నది. భారీ గణనాథుడు ఇప్పుడే కదిలాడు. మండపం నుంచి ఖైరతాబాద్ బడా గణపతి యొక్క శోభాయాత్ర మొదలైంది. ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టం ఖైరతాబాద్ బడా గణపతి యొక్క శోభాయాత్ర. మనం చూడొచ్చు, మొత్తంగా కూడా బడా గణపతికి సంబంధించి ఒక పక్క బ్యాండు మేళాలు, మరో పక్క సన్నాయి దరువులు, అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యుల కోలాహలం, భక్తుల కోలాహలంతో భారీ గణనాథుని యొక్క శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర మీరా టాకీస్ రోడ్డు, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ భవన్, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింది నుంచి క్రేన్ నెంబర్ 4 వరకు కూడా బిల్డింగ్ చూసినా కూడా బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ అయితే ఇక్కడ ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు కదులుతుంది అని చెప్పి చాలా వరకు చుట్టుపక్కల కూడా వేలాదిగా భక్తులు శోభాయాత్రకైతే తరలి రావడం జరిగింది. మనం చూస్తున్నాం. నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే భారీ గణనాథుని తీసుకొస్తున్నటువంటి టస్కర్ కానీ, దాని అలంకరణ కానీ, ఖైరతాబాద్ బడా గణపతికి వేసినటువంటి హారాలు కానీ, ఆయన కండువా కానీ, మొత్తంగా కూడా నిజంగా భూమిపైన గణనాథుడు శోభాయాత్రకు వెళ్తున్నాడు అనే విధంగా భక్తులందరూ కూడా ఇక్కడ మొత్తంగా కూడా జై జై గణేష్ అంటూ పెద్ద ఎత్తున కూడా ఖైరతాబాద్ బడా గణపతిని కొలుస్తున్నారు. సో మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఉంది? ప్రతిరోజు మీరు ఇక్కడ చూస్తారు, ఎలా ఉంది? మాకు చాలా బాగా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. వినాయకుడు పోతే చాలా బాధ అనిపిస్తుంది. అంటే నవరాత్రులు మీరంతా ఇక్కడ ఉన్నారు, సో ఇవాళ నిమజ్జనం అవుతున్నాడు మళ్ళీ సంవత్సరం వరకు. ఎలా ఉంది మీ ఫీలింగ్? మాకు చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది మాకు. సో మనం చూడొచ్చు, మొత్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు రెడీ అయినారు, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. ఎలా ఉంది బడా గణపతి? చాలా బాగుంది. 10 రోజులు నవరాత్రులు ఇక్కడ ఉన్నావా? ఉండడానికి ట్రై చేస్తున్నా. అంతా బాగానే ఉంది. వీఆర్ హ్యాపీ టు హియర్. నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడము చాలా హ్యాపీగా ఉంది. వి ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. అది చాలా వరకు పెద్ద సంఖ్యలో కూడా భక్తులందరూ తరలి వచ్చారు. జస్ట్ కొంచెం బడా గణపతి ముందరికి మూమెంట్ రాగానే పోలీసులు కూడా పూర్తి స్థాయి అలర్ట్ అయిపోయినారు. మొత్తం రోప్ పార్టీస్ కూడా సిద్ధం చేశారు. ఎవ్వరు కూడా బడా గణపతి దగ్గరికి వెళ్లకుండా అందరూ మునుముందుగా వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్కరు కూడా చూసేది ఖైరతాబాద్ బడా గణపతి ఎట్లా నిమజ్జనం చేస్తారు. విగ్రహము ఖైరతాబాద్ బడా గణపతి యొక్క ప్రతిష్ట చేసిన రోజు నుంచి, వినాయక చవితి నుంచి మొదలుకొని నిమజ్జనం వరకు ఏ రకమైనటువంటి పూజలు చేస్తారు, ఎలా దీన్ని తీర్చిదిద్దుతారు. ఈసారి 69 అడుగుల మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చాడు కనుక బడా గణపతి నిమజ్జనానికి సంబంధించి ఏ రకంగా జరుగుతుంది అని చెప్పి కూడా చాలా వరకు అందరు ఎదురు చూస్తున్న తరుణంలో శోభాయాత్రనైతే ప్రారంభమైంది. మొత్తంగా కూడా మెల్లమెల్లగా ఇదంతా కూడా ఖైరతాబాద్కు సంబంధించినటువంటి స్థానికులు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు నిరంతరం సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు శోభాయాత్ర ప్రారంభం కావడంతో వారు పూల వర్షం కూడా కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. బడా గణపతికి సంబంధించి పూల వర్షాన్ని కూడా కురిపించేందుకు ఇక్కడ స్థానికులు కూడా సిద్ధంగా ఉన్నారు మెల్లమెల్లగా. ఎందుకంటే 69 అడుగుల భారీ గణపతి, దానికి సంబంధించి పెద్ద టస్కర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టస్కర్ మెల్లమెల్లగా కదులుతున్న కొద్దీ భక్తులు అయితే జై జై గణేష, బై బై గణేష్ అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలతోని హోరెత్తిస్తున్నారు. సో మనతో మాట్లాడేందుకు మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎలా శోభాయాత్ర స్టార్ట్ అయింది, ఎలా ఉంది? చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ శోభాయాత్ర కోసం మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము, కానీ చాలా బాధగా ఉంది. స్వామి మళ్ళీ 1 year వరకు రారు అన్న బాధ. శోభాయాత్ర కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నారని సంతోషం. సో ఈ 9 రోజులు ఎలా గడిచిపోయిందో మాకు తెలీదు. మేళ తాళాలతో ప్రసాదాలు ఇవ్వడం స్వామికి, ఉదయము పారాయణాలు, రాత్రి మంగళహారతి చాలా చక్కగా జరిగింది. సో అది
చాలామంది భక్తులు కూడా మనం చూస్తున్నాము పాల్గొన్నారు. ఒక పక్క ముందర బ్యాండ్ మేళాలు, మరో పక్క భక్తుల యొక్క భజన, అదేవిధంగా సన్నాయి మేళం, ఇవన్నీ కూడా ఎంతో ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మొత్తంగా కూడా భక్తజన సందోహం మధ్యలో, కిక్కిరిసినటువంటి భక్తుల మధ్యలో శోభాయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మెల్లమెల్లగా ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ఇక్కడ మనం ఒకసారి చూస్తే బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ భవన్ వైపు తిరిగేసరికి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కూడా భక్తులకు కనిపిస్తుంది. ఆ బిల్డింగ్స్ మధ్యలోంచి భారీ గణనాథుడు వచ్చిన తర్వాత చాలా వరకు భక్తుల దృశ్యాన్ని చూసేందుకు ఎంతగానో పులకరిస్తూ ఉంటారు. ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి బడా గణపతి యొక్క శోభాయాత్రను అయితే ప్రారంభం అయింది. మెల్లమెల్లగా బడా గణనాథుడు గంగమ్మ ఒడికి కదులుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. స్వామికి అటు హయగ్రీవుడు కానీ పూరి జగన్నాథ్ ఇచ్చినటువంటి విగ్రహం ప్రత్యేకంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. మెల్లమెల్లగా వాటన్నింటినీ కూడా తిలకిస్తూ కూడా ఆ శోభాయాత్ర కంటిన్యూ చేస్తున్నారు. దాదాపు మండపం నుంచి కాస్త ముందరికి బడా గణపతుడు శోభాయాత్ర అయితే కదిలినటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉంది చూస్తే? నేను యాక్చువల్గా నాది ఆంధ్ర అండి. ప్రతి వినాయక నిమజ్జనానికి ఖచ్చితంగా నేను ఇక్కడికి వస్తాను. వచ్చిన టైం నుంచి నాకు చాలా బాగుంది. చాలా ఆర్భాటాలు కానీ ఇక్కడ పద్ధతులు కానీ చాలా నచ్చాయి. ఒక విఘ్నేశ్వరుని పెట్టాలంటే ఒక దుర్వార్తలు లేకుండా చేయాలా, అది ఇక్కడ నచ్చింది కాబట్టి నేను ఇక్కడికి వస్తున్నాను. ఎంతకంటే నాకేం లేదు. ఇంకా ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తున్నాను. సో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వస్తారు. మనం ఒకసారి చూడొచ్చు, బడా గణపతికి సెక్యూరిటీకి సంబంధించి ప్రత్యేక గుర్రాలను కూడా సిద్ధం చేశారు. భారీ బందోబస్తు నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ బడా గణపతి యొక్క శోభాయాత్ర అనేది కొనసాగనుంది. ఒక రాజసంఘానిక రాజు ఏ విధంగా అయితే బడా గణపతి స్వాగతంపే విధంగా ఇక్కడ ప్రత్యేక గుర్రాలను, పోలీస్ టీంలను కూడా సిద్ధం చేశారు. మెల్లమెల్లగా ఖైరతాబాద్ బడా గణపతి యొక్క కమిటీ సభ్యుల నృత్యాలతోని ఎంతో ఆనందంగా, కోలాహలంగా అయితే శోభాయాత్ర ప్రారంభమైంది. పూర్తిగా మండపం బయట నుంచి బడా గణపతి ఇప్పుడే ఇటు టెలిఫోన్ భవన్ వైపు వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. 69 అడుగుల మహా ఆకారం విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి భక్తులకు దర్శనమిచ్చాడు. గత నవరాత్రులు ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతోనే అయితే ఖైరతాబాద్ గణనాథుని యొక్క పూజలు కొనసాగాయి. మొత్తంగా మరికొన్ని గంటల్లో ఖైరతాబాద్ బడా గణనాథుడు క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటారు. అక్కడ నిమజ్జనం కూడా పూర్తి అయ్యేలా అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని ఏర్పాట్లు అయితే అన్ని శాఖల సమన్వయంతో చేశాయి. ఓవర్ టు యూ.